నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. లాహోర్ మారుతోంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. లాహోర్ మారుతోంది. ఏ విధంగా మారుతోంది అంటే, లాహోర్ నగరంలో కొన్ని బస్తీలకు, కొన్ని వీధులకు, గల్లీలకు కూడా 1947 అంటే భారత్ పాకిస్తాన్ విడిపోవడానికి ముందు ఏ పేర్లు అయితే ఉన్నాయో అదే పేర్లను మళ్ళీ పాత పేర్లను తిరిగి పెడుతూ ఉన్నారు. అంటే హిందూ, అలాగే సిక్కు మతానికి చెందినటువంటివి, జైన మతానికి చెందినటువంటి పేర్లు గతంలో ఉండేవి. అంటే భారత్ పాకిస్తాన్ విడిపోవడానికి ముందు ఆ పేర్లని ఇప్పుడు మళ్ళీ తిరిగి పెడుతున్నారు. పాకిస్తాన్లో ఇలా జరగడం ఏంటి? మనం ఊహించలేం కదా. జనరల్గా పాకిస్తాన్లో ఒక వీధులకు, గల్లీలకు హిందూ పేర్లు పెట్టడం అనేది జనరల్గా ఎవరు ఊహించలేనటువంటి విషయం. బట్ ఎందుకు జరుగుతోంది పంజాబ్ రాష్ట్రంలో, పాకిస్తాన్ పంజాబ్లో ఎందుకు జరుగుతోంది? దీని వెనక లాజిక్ ఏంటి? ఆ డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియోలో. ఇస్లాంపురా 47 తర్వాత పేరు మారిపోయింది. ఇప్పుడు ఇస్లాంపురా అని, గతంలో పేరేముండేదంటే కృష్ణానగర్గా ఉంది. ఇప్పుడు ఆ పాత పేరును మళ్ళీ పెడుతున్నారు. ఇస్లాంపురా కృష్ణానగర్గా మారుతోంది. సున్నత్ నగర్ సంత్ నగర్గా మారుతోంది. ముస్తఫాబాద్ ధర్మపురగా పేరు మారుతోంది. సో పాత పేర్లను పునరుద్ధరించడానికి పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే స్థానికులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పేర్లు పాకిస్తాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చేసినా కూడా పాత పేరుని ఇప్పటికూ కూడా పిలుస్తూ ఉన్నారు. ఆ వీధులకి, ఆ కూడళ్ళకి, వీటన్నిటికీ కూడా. ఎందుకు ఒక్కసారిగా పాకిస్తాన్లో ఈ మార్పు ఎందుకు వచ్చింది? మంచి దేశంగా మారిపోయింది, అంత మంచి వాళ్ళుగా మారిపోయారంటే ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఒకసారి చూద్దాం. ఏ ప్రాంతాలకంటే సుమారుగా ఒక 15కు పైగా వీధులు, రహదారులు, ప్రాంతాలకు పేర్లను మారుస్తోంది పంజాబ్ రాష్ట్రం. కృష్ణానగర్కి ఇందాక నేను చెప్పినట్టుగా ఇస్లాంపురా, జైన్ మందిర్ చౌక్ పాత పేరు ఏముండేదంటే బాబ్రీ చౌక్ అంటారు, జైన్ మందిర్ రోడ్డు. సంత్ నగర్ ముందున్నటువంటి పేరు సున్నియత్ నగర్, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. ధర్మపుర పాత పేరు ముస్తఫాబాద్. లక్ష్మీ చౌక్, పాకిస్తాన్ లాంటి దేశంలో లక్ష్మీ చౌక్ అనేటువంటి పేరు మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? మౌలానా జఫర్ అలీ ఖాన్ చౌక్, తర్వాత పేర్లు మార్చేసుకున్నారు వాళ్ళు. రెహ్మన్ గలీ పాత పేరేంటి? రామ్ గలీ. రామ్ గలీని కాస్త రెహమాన్ గలీగా మార్చేశారు. ఇప్పుడు దాని పేరు కూడా మారబోతోంది. లారెన్స్ గార్డెన్, ఇది పాత పేరు ఏముండదంటే బాగ్ ఏ జిన్నా పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. సో ఇలాగా కొన్ని ప్రాంతాలు, వీధులు, గల్లీలు, బస్తీలు పేర్లు మారబోతున్నాయి. ఎందుకు? కారణం ఏమై ఉంటుంది? పాకిస్తాన్లో ఒక్కసారిగా మార్పు వచ్చేసిందా? పాకిస్తాన్ అనగానే జనరల్గా అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఒక టెర్రర్ కంట్రీ, టెర్రర్ హబ్. దట్స్ ఫ్యాక్ట్. ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడము, భారతదేశంపైకి విద్వేషం చెమ్మడము, అదేవిధంగా తన రాజకీయ పబ్బాన్ని ఎన్ని సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చింది. ఒక్కసారిగా ఈ పంజాబ్ ప్రావిన్స్లో, ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ మార్పు వచ్చింది? పాత పేర్లను, హిందూ పేర్లు, జైనుల పేర్లు, బౌద్ధ మతాలకు చెందినటువంటి పేర్లను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఇది కూడా ఒక పెద్ద నటనేనేమో అనిపిస్తోంది. సరే, ఇప్పుడు 1947 డివిజన్కి ముందు లాహోర్లో ఎక్కువగా హిందూ, సిక్కు, జైన సమాజాలు ఎక్కువగా ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్ కూడా అందులో భాగమే. 1971లో భారతదేశం పెట్టినటువంటి భిక్షతో సెపరేట్ అయింది బంగ్లాదేశ్. అంతకుముందు ఇవన్నీ కూడా ఒకటే కదా, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ అంటే బర్మా అనేవారు. ఇవన్నీ కూడా ఒకటే అఖండ భారత్లో భాగంగా ఉండేవి. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి కొంతమంది వ్యాపారస్తులు ఇప్పటికీ ఉన్నారు అక్కడ చాలామంది. సో ఆ కాలపు సంస్కృతి, వాణిజ్యము, ఎడ్యుకేషన్ సిస్టంలో వీరి పాత్ర చాలా చాలా పెద్దది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు పాత పేర్లను తీసుకురావడం ద్వారా లాహోర్ యొక్క అసలు చరిత్ర భిన్న సంస్కృతులతో నిండి ఉంది అనేటువంటి సందేశం ఇవ్వాలని చూస్తున్నట్టుగా కనబడుతోంది. తర్వాత ఇంటర్నేషనల్ ఇమేజ్ కొంచెం మెరుగుపరుచుకోవాలి. ఏంటి పాకిస్తాన్కు ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి? అసలు పాకిస్తాన్కి ఇమేజే లేదు. ఒకవేళ ఏమైనా ఉంటే బ్యాడ్ రెప్యుటేషన్ మాత్రమే ఉంది. టెర్రరిజానికి ప్రసిద్ధి చెందింది పాకిస్తాన్. అంతర్జాతీయ పెద్ద పెద్ద డాన్లు, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, రెసిస్టెన్స్ ఫ్రంట్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చాంతాడంత లిస్ట్ అవుతుంది. ఇలాంటి నరరూప రాక్షసులందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ దేశం. సో చాలా ఉంది చెప్పుకోవాలంటే. పాకిస్తాన్ స్టోరీ చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది తప్పితే మంచి ఇమేజ్ అయితే ఏం లేదు. సో ఈ ఇంటర్నేషనల్గా ఈ డ్యామేజ్ అయినటువంటి ఇమేజ్ని కాస్త పెంచుకునేటువంటి ప్రయత్నం, కాస్త బాగు చేసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తోందా? ఎందుకంటే మైనారిటీల హక్కుల గురించి మాట్లాడితే అక్కడ చాలా దరిద్రంగా, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దేవాలయాలను ధ్వంసం చేసే విషయంలో కూడా బలవంతపు మత మార్పిడులు, ఇవన్నిటిపై కూడా ఎన్నోసార్లు అంతర్జాతీయ కథనాలు,
ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి విజువల్స్ చాలా దారుణంగా ఉంటుంది మైనారిటీల పరిస్థితి అక్కడ. ఒకప్పుడు హిందువుల పర్సంటేజ్ ఎలా ఉండేది, ఇప్పుడు అక్కడ హిందువులు ఎంతకు తగ్గిపోయారు, నెంబర్ ఎంత తగ్గింది. హిందువులనే కాదు మిగతా మైనారిటీల పరిస్థితి కూడా అంతే, ఒక బానిసల్లాగా బతకాల్సినటువంటి పరిస్థితి. ఆ ఇంటర్నేషనల్గా డ్యామేజ్ అయినటువంటి ఇమేజ్ని ఏమైనా కాస్త మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తోందా. నెంబర్ 3, టూరిజం అండ్ హెరిటేజ్ బ్రాండింగ్. నిజానికి పాకిస్తాన్లో కూడా కొన్ని నగరాలు ఉన్నాయి, కాకపోతే వాళ్ళు సరిగ్గా దృష్టి పెట్టలేదు, కానీ వాటికి కూడా చాలా చరిత్ర ఉన్నది, కల్చర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ లాహోర్ను ఒక హిస్టారిక్ సిటీగా అంతర్జాతీయ టూరిజం మ్యాప్లో నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా దీనిలో ఉన్నదా, అవకాశం ఉంది. కొంచెం ఆ విధంగానైనా కొంచెం ఎంతో కొంత ఆదాయం సమకూరేటువంటి అవకాశం ఉంటుంది. రెప్యుటేషన్ కాస్త మెరుగుపడడంతో పాటు టూరిజం ద్వారా కూడా విదేశాల నుంచి ఎవరైనా వస్తే తద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం సమకూరుతుంది. కానీ వచ్చేటువంటి పరిస్థితులు అక్కడ ఉండాలి కదా. పాకిస్తాన్లో ఎవడైనా క్రికెట్ మ్యాచ్లు ఆడడానికి ఏ దేశాలు చాలా వరకు ముందుకు రావు, ఎందుకంటే అక్కడ ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియదు, ఎవడొచ్చి బాంబు వేస్తాడో తెలియదు, ఎక్కడ సూసైడ్ బాంబర్ ఉంటాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో టూరిస్టులు ఎందుకు వస్తారు. కానీ దాన్ని ఏమైనా కాస్త మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తోంది ఈ పాత పేర్లు వీటన్నిటిని కూడా పెట్టడం ద్వారా. అదొక అవకాశం, దట్ ఈస్ అ పాసిబిలిటీ. అండ్ అంతర్గతంగా ఒక రాజకీయ సందేశం, పొలిటికల్ మెసేజ్ ఏంటి. పంజాబ్ ప్రభుత్వం, ఇది పాకిస్తాన్ మొత్తం జరుగుతోందంటే కాదు, పంజాబ్లో మాత్రమే జరుగుతుంది, పంజాబ్ ప్రావిన్స్లో జరుగుతుంది. మేబీ ఇదేమైనా వర్కౌట్ అయితే మేబీ మిగతా రాష్ట్రాల్లో చేస్తారేమో తెలియదు. ప్రస్తుతానికైతే పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వెనక సాఫ్ట్ మోడరేట్ ఇస్లామిక్ ఇమేజ్ చూపించుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ని గ్రే లిస్టులో చాలాసార్లు పెట్టారు. అమెరికా దయదలిచి అమెరికాని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడితే ఆ గ్రే లిస్టు నుంచి బయటపడేయగలిగింది అమెరికా. ఎందుకంటే అమెరికాకి పాకిస్తాన్తో అవసరం ఉంది కాబట్టి ఆ పని చేసింది. అప్పులు ఇవ్వాలన్నా ఐఎంఎఫ్ నుంచి కానీ ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ అంతర్జాతీయంగా పాకిస్తాన్కి ఏ అప్పు పుట్టాలని కూడా అమెరికా దయ చూపిస్తేనే జరుగుతుంది. గ్రే లిస్టులో ఉంటే అదంతా కూడా కుదరదు. కాబట్టి ఇంత బ్యాడ్ రెప్యుటేషన్ అంతర్జాతీయంగా ఒక ఉగ్రవాద దేశంగా ముద్రపడినటువంటి పాకిస్తాన్ను తన ఇమేజ్ని కాస్త రిపేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తోందా. ఈ పొలిటికల్ మెసేజ్ ఒక సాఫ్ట్ మోడరేట్ ఇస్లామిక్ ఇమేజ్, అంటే మత ఛాందసవాద రాజ్యం కాదు, ముస్లిం మతోన్మాద రాజ్యం కాదు, మేము కూడా మోడర్న్గా కాస్త మారుతూ ఉన్నాము, అందరినీ సమానంగా చూస్తామని చెప్పి ఇప్పుడు సౌదీ అరేబియాలో ఎలాంటి మార్పు వస్తుందో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏ విధమైనటువంటి మార్పు వస్తుందో, వీ రెస్పెక్ట్ రిలీజన్ అట్ ద సేమ్ టైం మతోన్మాదాన్ని తలకెత్తుకోలేదనేటువంటి ప్రయత్నం అటు గల్ఫ్ కంట్రీస్ చేస్తున్నాయి. కానీ పాకిస్తాన్లో ఆ బుద్ధి ఇంతవరకు రాలా. ఇప్పుడు ఏదో వస్తుందేమో అనిపిస్తుంది, కానీ ఇది కూడా చాలా సందేహమే. ఒక సింబాలిక్ కరెక్షన్, దిద్దుబాటు చర్య, నష్ట నివారణ చర్య అని అన్నట్టుగా కనబడుతోంది. తర్వాత 5వ పాయింట్, భారత ఉపఖండం యొక్క సంయుక్త వారసత్వాన్ని గుర్తు చేయడం. లాహోర్ కేవలం ఒక పాకిస్తాన్ చరిత్ర మాత్రమే కాదు, మొత్తం భారత ఉపఖండ సంస్కృతిలో ఇది ఒక భాగం అనేటువంటి ఒక భావనను కూడా ఈ యొక్క చర్య ద్వారా, ఈ పేర్లను మార్చడం ద్వారా ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఈ 5 కారణాలతో పాకిస్తాన్ ఈ ప్రయత్నం చేస్తోందా. కానీ గత 75 సంవత్సరాలుగా రానటువంటి మార్పు ఒక్క రాత్రిలో ఎలా జరిగిందంటే నో. పేర్లు మార్చేసినంత మాత్రాన మొత్తం మారిపోతుందా? డెఫినెట్గా మారదు. ఇది ఒక ఇండికేషన్ మాత్రమే. నిజంగా చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం అయితే స్వాగతించాలి. కానీ తను అధఃపాతాళంలో కూరుకుపోయింది కాబట్టి అన్ని రకాల దరిద్రాలు ఈ రోజున పాకిస్తాన్లో ఉన్నాయి. రాజకీయ సంక్షోభం మొదటి నుంచి ఉంది. ఎప్పుడు కూడా సైన్యం కనుసన్నల్లోనే అక్కడ పరిపాలన అంతా కూడా సాగుతోంది. ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉండని, అధ్యక్షుడు ఎవరైనా ఉండని, వాళ్ళందరూ కూడా సైన్యం చెప్పినట్టు పప్పెట్స్ లాగా, కీలుబొమ్మల్లాగా సైన్యం చెప్పినట్టు ఆడాల్సిందే. గెలిచినటువంటి వాడు జైల్లో ఉంటాడు, ఓడినటువంటి ప్రధానమంత్రిగా ఉంటాడు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. సో ప్రజాస్వామ్యం అనే దానికి అనే మాటకి పాకిస్తాన్లో అర్థమే లేదు. సో అంత అలాంటి పరిపాలన ఉంటుంది. రాజకీయ సంక్షోభం మొదటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఇంకా పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి పడినటువంటి దెబ్బకి ఇప్పటికీ కోలుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. తను పాటించినటువంటి ద్వంద్వ ప్రమాణాలు, డబ్బులు ఎవరిస్తే ఆ పక్షాన మాట్లాడడము, అటు చైనాతో ఇటు అమెరికాతో డ్యూయల్ గేమ్, హిపోక్రసీని ప్రదర్శిస్తోంది. ఇరాన్ విషయంలో కూడా అదే జరిగింది. సో ఇదంతా కూడా పాకిస్తాన్కు ఉన్నటువంటి అప్రతిష్ట, బ్యాడ్ ఇమేజ్ దశాబ్దాలుగా నాటుకుపోయింది. అంతర్జాతీయంగా ఈరోజు ఎవడైనా పాకిస్తాన్ నుంచి షహబాజ్ షరీఫ్, అసీం మునీర్ వస్తున్నాడంటే అలా అంత దూరం నుంచి చూడగానే ఇటు పక్క నుంచి తప్పుకుపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పైనా అడగవచ్చు, లేకపోతే ఏదైనా ఫేవర్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడితో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పాకిస్తాన్ నుంచి అంత దూరం ఆమడ దూరం జరిగేటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో సింబాలిక్ పాలిటిక్స్ ఇది.
ఇది కూడా ఒక పెద్ద నటనగానే కనిపిస్తోంది. పేర్లు మార్చడం కంటే కూడా పాకిస్తాన్ ఈ రోజున దృష్టి పెట్టాల్సింది అక్కడ ఉన్నటువంటి మైనారిటీల భద్రత. హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ, ఎక్కువగా హిందువులే ఉంటారు. మైనారిటీల్లో మెజారిటీ ఎక్కువగా హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు చాలా తక్కువగా ఉంటారు, ఇంక ఇతర మతాల వాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు. 1947లో ఉన్నటువంటి హిందువులకి పర్సంటేజ్కి ఇప్పుడున్నటువంటి పర్సంటేజ్కి గణనీయంగా తగ్గిపోయింది. మరి వీళ్ళందరూ ఏమయ్యారంటే చాలామంది బలవంతంగా మతం మార్చేశారు, కొంతమందిని చంపేశారు. ఇలా రకరకాల కారణాలతోటి అక్కడ మహిళలపై అత్యాచారాలు లేదా బలవంతపు మత మార్పిడులు. గలీవ్ చలీవ్. ఇక్కడ ఉండాలి అంటే, పాకిస్తాన్లో ఉండాలంటే నువ్వు ముస్లింగానే ఉండాలి, లేదా నీ మతం మార్చుకోవాలి, లేకపోతే పారిపోవాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఇదే నినాదం. అప్పుడు కశ్మీర్లో కూడా ఇదే ఉదంతా మనం చూసాం. కశ్మీరీ పండిట్లు ఓచుకోత, ఇదంతా కూడా వేరే స్టోరీ. సో పాకిస్తాన్లో కూడా అదే జరిగింది. ఎందుకు మైనారిటీల సంఖ్య తగ్గిపోయిందంటే అక్కడ కారణం ఇదే, దాడులు, మతోన్మాదం. ఎందుకంటే కేవలం మత ప్రాతిపదికన మాత్రమే కదా పాకిస్తాన్ భారత్ విడిపోయాయి. మరి మొత్తం అన్న అటు పోయారంటే అది కూడా లేదు. మరి కొంతమంది ఇక్కడ, కొంతమంది అక్కడ. ఈ తన్నుకు చావడం, కశ్మీర్ కోసం కొట్లాట, ఇది రావణ కష్టంలాగా గత 7 దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. సో ఈ సింబాలిక్ పాలిటిక్స్ ఇది కూడా ఒక పెద్ద నటనగానే పాకిస్తాన్ చేస్తోంది. ఇంటర్నేషనల్గా మేము మారిపోయాం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. కానీ ఇది నిజం కాదు, ఇది కూడా ఒక నటనే అనేటువంటిది. ఎందుకంటే ముందు పేర్లు మార్చడం కంటే ఇది మంచి పరిణామమే అయినా కూడా దీనికంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే మైనారిటీల భద్రత పట్ల నీ చిత్తశుద్ధి ఏంటి, ఏం చర్యలు తీసుకుంటున్నావు. హిందూ దేవాలయాలపైన ఎన్నిసార్లు దాడులు జరిగాయి, హిందూ మహిళలపైన ఎన్ని అత్యాచారాలు జరిగాయి. ఏ రోజైనా పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ కానీ పోలీసులు కానీ ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు. ఇక దేవాలయాల పరిరక్షణ, దేవాలయాలు అక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ కూడా శక్తిపీఠాలు, హింగ్లాజీ మాత ఆలయం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎంతో ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇతర మతాలకు చెందినటువంటి కట్టడాల పట్ల, పర్టికులర్గా హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయి చెప్పగలుగుతుందా పాకిస్తాన్ ప్రభుత్వం? లేదు. ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్లో ఈ నిర్ణయాలు ఏవైతే తీసుకుందో పంజాబ్ చెప్పగలుగుతుందా? ఆన్సర్ ఉండదు డెఫినెట్గా. ఇక బలవంతపు మత మార్పిడులు నియంత్రణ, ఈ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్కి సంబంధించి పాకిస్తాన్ ఈరోజు వరకు ఏం చేసింది? ఏమైనా చేసిందా? చేయలేదు, ఏమీ చేయలేదు. చేయకపోగా భారత్ పైన విద్వేషం జరగడము, భారతే మా దేశంలో జరిగినటువంటి ప్రతి అక్కడ చీమ చిటుక్కుమన్న కూడా ఇది భారతే జయించింది, అక్కడెవడో ఉగ్రవాద చనిపోతే రానే జయించింది. ఇది వెనక ఈవెన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెనక కూడా భారత్ వెనకుండి ప్రోత్సహిస్తోంది, వాళ్ళకి ఫండింగ్ ఇస్తోంది, ఆయుధాలు ఇస్తోంది. వాళ్ళ చేతగానతలంతో వాళ్ళ అంతర్గత సమస్యని భారత్ పైకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. భారత్ని తిడితే పాకిస్తాన్లో ప్రజలు సంతోషిస్తారు, మాకేదో 4 ఓట్లు వేస్తారు. ఈ డెవలప్మెంట్ లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, ఏమీ లేకపోయినా కానీ పర్లేదు, భారత్ని తిట్టేస్తే మనం పబ్బం గడిపేసుకోవచ్చు. ఈ 75, ఈ 79 సంవత్సరాలు కూడా పాకిస్తాన్లో జరిగింది ఇదే జరుగుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడము, ప్రజల్ని అనగదొక్కేయడము, ఇదంతా కూడా జరుగుతుంది. ఈ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్కి సంబంధించి పాకిస్తాన్ ఏం సమాధానం చెబుతోంది? ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు అప్పుడు ఈ పేర్లు మార్చడము, ఈ రామ్ గలీ కానీ ఇవన్నీ కూడా చేస్తే ఓహో పర్వాలేదు అక్కడ కూడా మార్పు మొదలైంది అని మనం కొంతవరకు హర్షించదగ్గటువంటి విషయం. ఇవేమీ చేయకుండా కేవలం బయటికంతా నటన చేసి మేము పేర్లు మార్చేసాం, మేము చాలా మంచి దేశంగా మారిపోయాం, మాకు ఈ మీదట మాది ఉగ్రవాద దేశం కాదు అంటే నమ్మేంత అమాయకులు ఎవ్వరూ లేరు. మరి ఈ పాకిస్తాన్లో ఈ హిందూ పేర్లు మార్పునకు సంబంధించి మీకేమనిపిస్తోంది? నిజంగా పాకిస్తాన్లో లాహోర్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉందా, లేదంటే అంతర్జాతీయ సమాజానికి చూపించుకోవడానికి ఒక పెద్ద డ్రామానా, పెద్ద నటన? మీకేమనిపిస్తోంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక వ్యూ పాయింట్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.